ఒక ఆవిడ నాకు ఇలాగే, అయ్యగారు మీకోసం మీకోసం మా ఆయన మీకు మొక్కుకున్నాడు అంటండి, కోడిపెట్ట మొక్కుకున్నాడు అండి నాకు. ఇచ్చింది. నేనన్నా గుడ్లు ఎడుతుందా లేకపోతే గుడ్లు పెట్టిచ్చేస్తున్నారు అన్నాను. లేదండి గుడ్లు పెడుతుందండి రేపో ఎల్లుండి అంది. పట్టిపోయింది. దేన్ని పట్టిపోయి ఆ గంప కొన్నాను, మేత వేసాను, కప్పెట్టేసాను. ఏమడుతుందని అది కప్పెట్టేసి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళాం. మరలా మా వాళ్ళందరికంటే ముందు నేను వచ్చేసి గుడ్డెట్టిందే లేదండి, ఇది లేకపోయినది మేత తినేసిందండి, కానీ పెట్టలేదు అందులో. అంటే ఏం తినేసి వెళ్ళిపోయింది? ఇది మేత తినేసి వెళ్ళిపోయింది. ఏం పెట్టలేదు. ఏంటి ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందా చూస్తే ఎన్ని నెతికినా ఎక్కడ కనపడతలేదు. మా ఇంటి ముందు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నుంచి వస్తుంది ఇది. ఏది? కోడిపెట్ట. అంటే ఏం పెట్టేసి వస్తుంది అది? గుడ్డు ఎక్కడ పెట్టాలి? ఏమండే గట్టిగా చెప్పండి. మేత ఎవడదే? తట్ట ఎవడదే? మరి గుడ్డు ఎవడదే? అర్థమవుతుందండి మీకు? తట్ట ఎవడదే చెప్పండి, పెట్ట ఎవడదే, మేత ఎవడదే, ఇప్పుడు గుడ్డు ఎవడదే? మరి దీన్ని ఏం చేయాలి? దీన్ని అమ్మా పెట్ట కాబట్టి కోసేయమంటున్నావు నువ్వు. ఈనాడు మనుషులు, విశ్వాసులు కూడా అలాగే ఉన్నారండి. రక్షణ బాప్తీసం తీసుకున్నావు, నువ్వు ఎక్కడ తీసుకున్నావు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బాప్తీసం ఎక్కడ, వాక్యం ఎక్కడ, అన్నీ ఎక్కడ, కానుకలేమో ఎక్కడా? చెప్పండి అమ్మా. సేవకుడు, నీ సేవకుడమ్మా, నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు, నీ కొరకు కన్నీరు కాచే సేవకుడు, నీ కొరకు విజ్ఞాపన చేసే సేవకుడికి ఇవ్వకుండా ఎక్కడెక్కడికో ఎందుకమ్మా ప్రయాస?